అమ్మో! ఈ నీ చిత్రం అనే ఈ కళాఖండాన్ని చూసి అమందానంద కందళిత హృదయార విందుడునై చాలా తెలుగు. అయితే మామూలుగా రెగ్యులర్గా సినిమాలు చూసి పెద్ద మనం షూటింగుల్లో కూడా చూసి ట్రాజిడీ సీన్ ల్యాక్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి స్క్రీన్ మీద వచ్చినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వం. కళ్ళని నీళ్లు వచ్చే అవకాశం ఆ సందర్భాలు ఉండవు సాధారణంగా. అంటే మీడియాకి సంబంధించిన మనుషుల గురించి చెప్తున్నా. కానీ దేర్ ఆర్ సర్టన్ ఎపిసోడ్స్, దేర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. నాకే అనిపించింది నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏంటని నన్ను నేనే ఒకసారి తరచి చూసుకున్న సందర్భాలు ఈ సినిమాలో కదిలినాయి. అంటే సినిమా మొత్తం సమాజంలో ఈ రోజున పేరుకుపోయిన చెత్త చెదారం, అంటే రిలేషన్షిప్, టెక్స్టేషన్షిప్, ఇంకేదో వీటిల్లో అసలు ఎప్పుడో నారాయణ రెడ్డి గారు రాసినట్టు అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరిగిపోయింది, అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరువైపోయింది. ఈ రోజున సమాజంలో వాటికి ఏటికి వాల్యూ లేకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో డైరెక్షన్లో ఏదో స్ట్రీమ్లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళు తలనొప్పులు ఫేస్ చేస్తున్నారు. మొన్నే మన బన్నీవాస్ గారు వాళ్ళు సినిమా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, అదే చూసాం మనం. కానీ ఈ సినిమా అన్నది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చూసి తీరాల్సిన సినిమా. ఎందుకంటే హౌ ఏ బాయ్ షుడ్ స్టాండ్ ఫర్ ఎ గర్ల్, అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పరస్పరం ఎలాగ నిలబడాలి, ప్రాణాలు త్యాగం చేసైనా ఎలా నిలబడాలన్నదానికి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాని తీర్చిదిద్దినందుకు డైరెక్టర్ సాయిలుని నేను చాలా అసలు ఏం షార్ట్ టేకింగ్ కొన్ని షాట్లు నేను ఇందాకే చెప్పాను. నేను ఎర్ర గులాబీల్లో బాలచంద్ర గారు పెట్టిన షాటు నాకు మళ్ళీ నేను ఇన్నాళ్ళ తర్వాత నేను ఈ సినిమాలో చూసా. వాడు ఇంటి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా అలా జూమ్ బ్యాక్ చేస్తే మేడం మీద ఆ ఫాదర్ పడుకున్న సీను అసలు ఎక్సలెంట్ షాట్ అనమాట. నిజంగా ఈ సినిమాని ఎంత బాగా ఒక రా ఏరియాలో ఒక ఆర్గానిక్గా అలాంటి విలేజ్, ఇప్పుడే ఇంకా విలేజెస్ చాలా ఇంకా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథలో ఆ రోజున సామాజిక పరిస్థితులు కానీ, వాళ్ళ మానసిక పరిపక్వతలు కానీ, మానసిక పరిస్థితులు కానీ ఎంత నాటుగా, అరాచకంగా, పాశవికంగా ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించి దానికి ఎగ్నెస్ట్గా ఒక అమ్మాయి అబ్బాయి ఎంత పవిత్రంగా, ఎంత కమిటెడ్గా ఒకరి గురించి ఒకరు నిలబడ్డారన్నప్పుడు నిజంగా ఎంత ఫీల్ వచ్చిందంటే మూమెంట్ ఐ మూవ్ టు టీయర్స్. ఎంత బాగుంది, ఎంత బాగా తీశారని నిజంగా ఒరిజినల్గా వచ్చిన ఫీలింగ్ మాట చెప్తున్నాను. అండ్ ఆ అబ్బాయి హీరో అఖిల్ ఫెంటాస్టిక్. ఈ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు. మళ్ళీ నువ్వు ఒక మంచి హీరోగా రాణించే లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏడ్చినా, నవ్వినా, బాధపడినా, కోపం తెచ్చుకున్నా, కేకలేసినా అన్నిట్లోని న్యాచురల్గా కనిపించావయ్యా. అందుకు ఆ సీన్లన్నీ పండినాయి. అండ్ ఈ అమ్మాయి తేజస్వి, తెలుగు అమ్మాయి, ఈ తేజస్వి నా లెక్క ప్రకారం ఇంకా సాయి పల్లవి ఒకవేళ మనకి దొరకకపోతే డేట్లు లేక చక్కగా తేజస్విని పెట్టి చేసుకోవచ్చు. అంత మంచి నటిగా ఈ సినిమాలో తన ఒక్క సీన్ నేను చెప్పగలను. ఆ తండ్రి చచ్చిపోయాడన్న సీన్ దగ్గర మేడమెట్లు ఎక్కి ఆ డాబా మీదకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ షాట్లో కూడా నీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్ని పలికించాయో చూస్తే అసలు ప్రతి సీన్లో నువ్వు చేసిన సన్నివేశం చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా. ఈ ఫిల్ము అంటే సొసైటీయే కాదు, సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు తీసేసి చావగొట్టేసి ఆ 2.5 గంటలు ఎటు పారిపోవాలో తెలియకు స్టూడియోకి వెళ్ళి రివ్యూ చెప్పాలా వద్దా, చెప్తే ఏం చెప్పాలి అనే తలనొప్పుల మధ్య తిరుగుతున్న టైంలో ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే అసలు ఎంత గొప్ప ఫీల్ అంటే ఒక ఫెస్టివల్ లాగా మీరందరూ అంత అద్భుతంగా చేసి, సరే ఇంకా చైతన్య గారు మీరు చాలామందిని లేపేస్తారు ఇండస్ట్రీలో గ్యారెంటీగా, దానిలో డౌటేలే. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మా నితిన్ గారు కానీ లేకపోతే సాయి కృష్ణ గారు కానీ వాళ్ళు ఏదో ఉషా కిరణాలు ప్రగతి రథచక్రాలని వేటూరు గారు రాసింది, వాళ్ళ రథచక్రాల్లాగా ఆ బరువునంతా మోసి రాత్రి పొగ
డైలాగులు, చాలా మంచి డెలివరీని ఆ రథం ఎక్కించి తీసుకొస్తున్నారు. దాన్ని వంశీ నందిపట్టి గారు, ఇంకా బాస్ గారు ఉన్నారంటే దానికి ఒక ఐఎస్ఐ స్టాంప్ 100% ఉండి తీరుతుంది. ఎందుకంటే ఈ సచ్ ఎ మ్యాన్ కమ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ గట్స్. చెయ్యండి అని ముందుకి నడిపించగలిగే మనిషి, మంచి అభిరుచి. వెనకతల అరవింద్ గారు అది పెద్ద క్వార్టరీ, దానికి వీళ్ళంతమంది కలిసి ఒక అందమైన ఒక చక్కటి కళాఖండాన్ని, కళ్ళనీళ్ళు తెప్పించే కళాఖండం అద్భుతం. నేను ఇప్పుడే పెట్టా, చెత్తలో దొరికిన జమ్మని పెట్టా ఈ సినిమా గురించి. ఇప్పుడే చెత్తలో దొరికిన ఒక జమ్. ఆ కుర్రాళ్ళు ఆ ఫాదర్ చచ్చిపోయాడు అన్న సీన్ దగ్గర ఆ కుర్రాడు ఎక్స్ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోను. ఎంత క్లోజ్ పెట్టినది, ఎంత బాగుందో. అంటే నేను ఒక గంట మాట్లాడగలను సినిమా గురించి, బట్ ఐ కంగ్రాచులేట్ హోల్ ద టీమ్ ఫర్ దిస్, ఫర్ యువర్ ఎఫర్ట్. నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలో వేణు ఉడుగులుగా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్పా, 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ అని. వంశీ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పా, 100% ఇలాంటి సినిమాలు ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక ఫెస్టివల్ని తెచ్చే ఒక మంచి యాక్టర్స్ని, టెక్నీషియన్ని. సురేష్ బొబ్లీ హెస్ గివెన్ వండర్ఫుల్ లైఫ్ టు ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బోల్డ్ కెరీర్ ఉంది మీ అందరికీ ఈ సినిమా ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ లేడీ జర్నలిస్ట్ Hema Malini, I request onto the stage, please.